ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఇక్కడ కూడి ఉన్నటువంటి దేవుని బిడ్డలైన మీకందరికీ కూడా, అలాగే విశ్వాస వాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి ప్రియులైన మీకందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని తప్పక మనదిన ప్రార్థనలు, మీ వ్యక్తిగత సమస్యలను జ్ఞాపకము చేసుకుంటూ ప్రార్థించుచున్నాం. దేవుడు తప్పక అద్భుతమైన కార్యాలు మీ వ్యక్తిగత జీవితంలో దేవుడు చేయబోతూ ఉన్నాడు. పిల్లరా, ఈ ఉపదేశాలు మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో బలపరచబడుతున్నారు అని, అలాగే ప్రోత్సాహపడుతున్నారు అని ఎరిగిన వారమై ఈ కార్యక్రమాలు విశ్వాసము చేత ఆగకుండా కొనసాగించుటకు మీ బలమైన ప్రార్థన సహాయము కావాలి అని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. దేవుని వాక్య ధ్యానమునకు సమయం అయింది. అటు ఇటు తిరగకుండా మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా దేవుని ఎదుట కూర్చుని దేవుని వాక్యము వినాలని ప్రభు పేరట మీకందరికీ కూడా మనవి చేస్తున్నాను. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యములోనికి మనం వెళ్ళబోతున్నాం. ప్రభువు మనకిచ్చిన ధ్యానాంశం ఏంటంటే నిజమైన వ్యక్తిత్వం. చెప్పండి ఏంటి ప్రసంగాంశం? నిజమైన వ్యక్తిత్వం. ఈరోజు నిలబడి ఉన్న నాతో మాట్లాడబోతుంది, కూర్చుని ఉన్న మీతో మాట్లాడబోతూ ఉంది. ప్రతి ఒక్క బిడ్డను కూడా, టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న మిమ్ములను కూడా పరిశుద్ధాత్ముడు దర్శించబోతూ ఉన్నాడు. నిజమైన వ్యక్తిత్వం. దేవుని బిడ్డలారా, మానవులుగా ఏమండి క్రీస్తు స్వారూప్యాన్ని ధరించుకున్న దేవుని బిడ్డలమైన మనం ఈ లోకములో నిజమైన వ్యక్తిత్వం ప్రతి ఒక్క వ్యక్తిలోనికి కావాలి. నిజమైన వ్యక్తిత్వాన్ని గురించి దేవుడు 7 సంగతులు. ఎన్ని సంగతులు? దేవుని బిడ్డలారా, నిజమైన వ్యక్తిత్వంలో నెంబర్ 1 నిజమైన శిష్యుడు. చెప్పండి ఏంటి? నిజమైన శిష్యుడు తన గురువును విడువడు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇంతకీ నిజమైన శిష్యుడు ఎవరంటే ఎలీషా. ఆయనకు నిజమైన గురువు ఎవరంటే ఏలియా. చెప్పండి, నిజమైన శిష్యుడు ఎవరు? మాట్లాడండి. ఆయనకి నిజమైన గురువు ఎవరు? గురువు ఎవరు? శిష్యుడు ఎవరు? ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం పరిశుద్ధాత్ముడు ఈ అంశములో అంటే ప్రభువు మనకు నేర్పించబోతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన వ్యక్తిత్వములో నిజమైన శిష్యుడుకు ఉండవలసిన క్వాలిటీ ఏంటంటే తన గురువుని విడిచిపెట్టకూడదు. ఇప్పుడు ఈ 2వ అధ్యాయం అంతా కూడా దాదాపుగా మొదటి నుంచి 11 లేక 12 వచనాలు మనం గమనిస్తే ఏలియా గారు వెనకాల ఎలీషా గారు వెంబడిస్తున్నాడు. అంటే గురువు వెనకాల శిష్యుడు వెంబడిస్తున్నాడు. వెంబడిస్తున్న ఈ లేఖనములో చాలా సందర్భాలలో 4 అనుభవాలు. ఎన్ని అనుభవాలు? అది ఇప్పుడు ధ్యానించే అంశం కాదు. కానీ ఇప్పుడు ఏలియా గారు గురువు వెనకాల శిష్యుడు పయనిస్తున్నాడు. ఇప్పుడు గురువు ఏమంటాడంటే, ఒరే బాబు, నేను ఇక్కడి నుంచి బేతేలుకి వెళ్తాను అంటాడు. నువ్వు నా వెంబడి రావద్దు అని అంటాడు. అంటే ఈయనేమంటాడు తెలిసి ఎలీషా గారు 2వ వచనం, ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. చెప్పండి, ఏమన్నాడు? నేను నిన్ను విడువను. ఒరే బాబు, నేను బేతేలుకి వెళ్ళాలరా, నీవు నన్ను విడిచిపెట్టాలి అనంటే ఎలీషా ఏమంటున్నాడో చూడండి. నేను
నిన్ను విడువను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన శిష్యుడు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే ఆయన గురువుని ఏం చేయకూడదు, ఏదో పేరు వచ్చిందని అది ఎలీషా గారి మీదకి ఆపాదించడం కాదు. ఇక్కడ ఉన్న మనమందరము కూడా శిష్యులమే కదా. బోధించుచున్న సేవకుడు కూడా ఒక ఆయనకి శిష్యుడే కదా. శిష్యుడు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే గురువును విడవకుండా ఉండడం. ఈయన అంటాడు నీవు నన్ను విడువు అంటే ఈయనేమంటాడు, నేను నిన్ను విడువను. నిజమైన శిష్యుడుకు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే గురువుని విడిచిపెట్టకూడదు. ఆడు చదువు చెప్పే గురువు కావచ్చు, ఆత్మీయమైన గురువు కావచ్చు. ఉండవలసిన క్వాలిటీ ఏంటంటే, వ్యక్తిత్వం ఏంటంటే గురువును వెంబడించాలి, గురువుని విడిచిపెట్టకూడదు. అలాగే 4వ వచనం ఒకసారి మనం గమనిస్తే, పిమ్మట ఎలీషా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 4 గిలగాలలో అలాగే అన్నాడు, బేతేలుకి వెళ్తానంటే అలాగన్నాడు, ఎరుకోకి వెళ్తానన్నా కూడా అలాగే అన్నాడు, యోర్దానుకి వెళ్తానన్నా అలాగే అన్నాడు. ఒక్క మాట ఏంటంటే, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నిజమైన వ్యక్తిత్వం శిష్యుడుకు ఉండవలసింది ఏంటి అంటే గురువును విడవకుండా వెంబడించాలి. చెప్పండి ఏంటి ఈ 4 అనుభవాలు? 2వ వచనం ఏమండి, 4వ వచనం ఏమండి, 5వ వచనం, 6వ వచనం. ఈ 4 వచనాలు గిల్గాలికి వెళ్తానంటే, అయ్యా నేను నిన్ను విడువను, నీతోనే నేను వస్తాను. నిజంగా చెప్తున్నాను, నిజమైన శిష్యుడు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే గురువును వెంబడించాలి. ఆత్మీయ గురువు ఎవరు? దైవజనుడే కదా. ఏమండి, శారీరకమైన గురువు ఎవడు? మనకు బోధించే పాఠము చెప్పేవాడు ఎవరండి? మనకు గురువు కదా. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండ్రా. ఆయన ఒకటి తక్కువ కొరడా దెబ్బలు ఒకసారి తింటే నేను ఎన్నిసార్లు తిన్నాను? ఎన్నిసార్లు అండి? 5 సార్లు తిన్నాడు కదా. దేవుని బిడ్డలారా, ప్రభువు మనతో మాట్లాడే మాట ఏంటంటే గురువును విడువక వెంబడించే నిజమైన శిష్యుడికి ఉండవలసిన వ్యక్తిత్వం అది. చెప్పింది చెయ్యాలి, అంతేగాని ఇక 2వ మాట కాదు కదా, నిన్ను విడవనంతే. చివరికంటాడు నేను వెళ్ళిపోతాను అంటే, ఒరే నీకేం కావాలంటే, ఇప్పుడు ఎలీషా ఏమడుగుతాడు తెలుసా, నీలో ఉన్న 2 పాళ్ళు ఆత్మ నాకు కావాలి. చెప్పండి ఏం కావాలని అడిగాడు? చెప్పండి గట్టిగా. ఇది సామాన్య విషయం కాదు. నీకు వచ్చిన రాబడులు 2 వంతులు ఇమ్మనలేదు. ఎందులోనండి? ఆయన పొందుకున్న ఆత్మలో 2 పాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక్క మాటలో సుత్తి లేకుండా సూటుకు ఒక మాట చెప్తాను. అందుకే దేవుని బిడ్డలారా, ఏలియా కంటే ఎలీషా అనేక అద్భుతాలు చేశాడు. కొట్టండి గట్టిగా. ఒక మాటలో చెప్పాలంటే, అతడు చనిపోయి ఎలీషా పాతి పెట్టబడితే ఒక సైనికుడిని తీసుకెళ్ళి అక్కడ పాతి పెడుతూ ఉంటే ఎలీషా గారి యొక్క ఎముకలో ఆ శవమునకు తగలగానే ఏమైంది? చెప్పండి గట్టిగా. మనిషి చనిపోయినా కానీ అభిషేకం చావలేదు. కొట్ట గట్టిగా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆత్మీయముగా, ఆత్మీయ శిష్యుడుగా, నిజమైన శిష్యుడుగా తన ఆత్మీయమైన దైవజనుని గురువును విడువక వెంబడించాడు. నేను అడుగుతున్నాను, మనం వెంబడిస్తున్నామా? మనం నడుస్తున్నామా? ఈరోజు అటువంటి ఆలోచన పరిశుద్ధాత్ముడు మళ్ళీ కలగజేస్తున్నాడు కదా. ఈరోజు వెంబడించకుండా ఇష్టానుసారంగా నడిచేవారు చాలామంది ఉన్నారు. తప్పుతో మార్గములో నడిచి ఏమండి భయంకరంగా నడిచేవాళ్ళు లేరు కదా, ఉన్నారు కదా.
ఈరోజు నేనంటాను, నిజమైన శిష్యుడు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే తన గురువును విడువక ఏం చేయాలి? వెంబడించాలి. ఎవరిలాగా చెప్పండి? ఎవరిలాగా? మనం ఏం చేయాలయ్యా? నిజమైన శిష్యులుగా ఉన్న మనం ఏం చేయాలి? వెంబడించాలి. మరి చాలా బాగా వెంబడించేస్తున్నారు, దేవునికి స్తోత్రం. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే నిజమైన శిష్యుడికి ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటి? గురువుని విడువక వెంబడించుట. 2, నిజమైన భర్త. చెప్పండి. నిజమైన భర్త తన భార్యను ఏం చేయకూడదంటే విడనాడకూడదు. పెళ్లి చేసినప్పుడే ఆది కాండములో చదివినప్పుడు ఆ తల్లిదండ్రులను విడిచి, వాక్యంలో ఉన్న మాట చెప్పండి, అక్కడ అది సొంత మాట కాదు. ఎవరినండి? భార్యని ఏం చేయమన్నాడు? ఎవరు చెప్పాడు ఈ మాట? చెప్పండి, ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడు కదా. చెప్పాడా లేదా? చెప్పాడు. మరి అలాగైతే ఆదాము గారిని చేసి అవ్వమ్మని ఎందుకు సృష్టిస్తాడు? చాలా పెళ్ళిళ్ళలో చెప్తాను. జంతువులలో ఆడదాన్ని మగదాన్ని చేశాడు, పక్షులలో ఆడదాన్ని, అన్నిట్లో. మరి అవన్నీ తీసుకొచ్చి దేవుడు ఎవరి చేతులు పెట్టాడు? ఆదాము చేతులు పెట్టి, ఒరే వాటన్నిటికి పేర్లు పెట్టరా అంటే ఇది పెడతా ఉంటే దేవుడు అలా చూస్తున్నాడు, ఇదేంటి అన్నీ నేనేం చేశాను? ఆడదాన్ని. మరి మనిషిని ఒక్కడిని ఏం చేశాను? అప్పుడు అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని తెలిసి వానికి సాటి అయిన సహాయంగా దేవుడే భార్యను దేవుడు సృష్టించాడు. ఇది సృష్టి ధర్మం. ఇది దేవునికి స్తోత్రం చెప్పండి అని ఏమన్నాడు? వాడి కళ్ళ ముందు రాగానే, ఎప్పుడైతే తన ప్రక్క ఎముకలో నుంచి తీయగానే గురువు గారికి కవిత్వాలు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. పెళ్ళయ్యాకనే కవిత్వాలు వస్తాయి, ఏసు రక్తం వేజేయి. ఏంటంటే ప్రభు అన్నారు, తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకోమన్నారు. వాక్యం చెప్పిన మాట. అయితే ఒక వాక్యాన్ని చూపిస్తాను. మలాకి గ్రంథము 2వ అధ్యాయం 14-15 వచనాలు మీరు బైబిల్ తెరిచి చదువుకోండి. వాక్యంలో ఏముందో ప్రతి దానికి నేను రిఫరెన్స్ ఇస్తాను ఈరోజు. చదవండి. అది ఎందుకని మీరు అడుగగా, యవన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అయ్యెను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగూ చేయలేదు. ఒకడు చేసిన ఎడల ఏమి జరుగును? దేవుని చేస సంతతి నొందవలనని అతడు ప్రయత్నము చేసిను కదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని యవనమున పెండ్లి చేసుకొనిన భార్య విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకూడదు అని. భర్తలకు, నిజమైన భర్తలకు భార్య పట్ల ఎలాగుండాలో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నమాట. నిజమైన భర్తగా నీకుండవలసిన అర్హత ఏమిటంటే, క్వాలిటీ ఏంటంటే, ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే, నీ భార్యను నీవు విడనాడకూడదు. చూడండి, మత్తయి సువార్తలో యేసయ్య అన్నారు, 19వ అధ్యాయం 3-9 వచనాలు. 19వ అధ్యాయం 3-9 వచనాలు. పరిచయులు ఆయనను శోధింపవలని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతన పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? మత్తయి సువార్త 19వ అధ్యాయం 3-9. చూడండి, ఆయన సృజించిన వాడు ఆది నుండి వానిని, చూడండి, పురుషుని గాను స్త్రీని గాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి దాని భార్యను హత్తుకొనును,
వారిద్దరును ఏక శరీరమయుందురని ఏక శరీరమై యుందురని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికరు ఇద్దరగా కాక ఏక శరీరమై ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వానిని మనుష్యుడు వేరు చెయ్యకూడదు. నిజమైన భర్తకు ఉండవలసిన వ్యక్తిత్వం ఏమిటంటే తన భార్యను ఏం చేయకూడదు, విడనాడకూడదు. ప్రమాణం చేస్తారు కదా అబ్బాయి, ఏమని ప్రమాణం చేస్తారు? ప్రసాదను నేను, విజయకుమారి అని నిన్ను, ఇది మొదలుకొని నిరంతరం అనగా మన జీవితాంత కాలము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున కలిమికైనను లేమికైనను మేలుకైనను కీడుకైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను పోషించి సంరక్షించుటకై నా పెండ్లి భార్యనగా చేసుకొందును. ఈ విధముగా జరిగింతునని సంఘము ఎదుటను పెద్దల ఎదుటను దైవ సేవకుల ఎదుటను మీ అందరి ఎదుటను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో ప్రమాణము చేయుచున్నాను. వ్యాధులో నిన్ను వదలను, బాధలో నిన్ను వదలను, మేల్లో నిన్ను వదలను, కీళ్ళలో నిన్ను వదలను, వ్యాధులో నిన్ను వదలను 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 వదలనని నీవు ప్రమాణము చేయుచున్నావు. ప్రమాణములను మరిచితం కాదు, మరవడం కాదు. మన వ్యక్తిత్వం ఏంటంటే నీవు విడనాడకూడదు. చాలా ఉన్నాయి. అంటే మనకి ఇవ్వబడిన సంకుచిత షార్ట్ టైంలో అనేకమైన విషయాలు చెప్పుటకు కుదరదు. కాబట్టి నిజమైన భర్తగా నీ వ్యక్తిత్వము ఏమిటి అంటే మొట్టమొదటిగా నీవు నీ భార్యను విడనాడకూడదు. యేసయ్య ఏమన్నారు? ఇక్కడి నుంచి మీరు ఇద్దరగా కాక, ఏమండి, మీరు ఇద్దరగా కాక, మత్తయి సువార్త 19వ అధ్యాయం మనము 3 నుంచి 7 వచనాల వరకు ఉన్న విషయాలు మనం గమనిస్తున్నాం. ఏమిటంటే మీరు ఇద్దరుగా కాక ఎలాగుండాలి? ఏక శరీరం. ఏంటి చెప్పండి? 2 శరీరాలు కాదు, ఏక శరీరం. ఏక శరీరం అంటే ఏంటి చెప్పనా? 2 మాటలు ఒకటవ్వాలి, 2 ఆలోచనలు ఏమవ్వాలి? ఒకటవ్వాలి, 2 నడకలు ఏమవ్వాలి? 2 చేతలు ఏమవ్వాలి? ఒకటే పాట, ఒకటే బాట, ఒకటే ఆట. దేవునికి స్తోత్రం. పాట, బాట, ఆట, మాట. ఇద్దరుగా కాక, ఇప్పుడు అవ్వకే కదా వచ్చిన ప్రాబ్లంలో. ఆయన ఏమి ఎడ్డమంటే నువ్వు తెడ్డమంటావు, ఆయన వద్దంటే నువ్వు కావాలంటావు, ఆయన ఏమో వద్దే అంటే నువ్వు కావాలంటావు, వెళ్ళొద్దంటే వెళ్ళాలంటావు. ఏంది? చెయ్యొద్దంటే చెయ్యాలంటావు. ఏం కాదు, ఇది కావలసిన సబ్జెక్ట్. ఇది నిజమైన భర్తకి ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే నీ భార్యను విడనాడకూడదు. అది ఎవరైనా కానివ్వండి, వాక్యం చెప్పే మాట అదే. ఏమంటే మన సొంత ఉద్దేశాలు కాదవే. చెప్పండి, ప్రతి మాట వాక్యంలో ఉందదే. అది నా సొంత ఉద్దేశమో మీ సంతోష ఉద్దేశమో కాదు. అందుకే దేవుడు జతపరిచిన వానిని మనుషుడు ఏం చేయకూడదు? వేరు చేయకూడదు. నిజమైన వ్యక్తిత్వం ఉండవలసిన భర్తకు ఉండవలసిన క్వాలిటీ అది. ఆమె బలహీనమైన ఘట్టమని ఆమెను ఏం చేయాలి? సన్మానించాలి. భార్యని సన్మానం చేయమని రోజు పూలదండలోనూ సాలు పట్టుకొచ్చి సన్మానం చేయమని ఒకటి రోజు సాలుబులు దండట్టుకొస్తున్నాడు. నీ సంపాదన అంతా దానికే సరిపోతుంది. ఏసు రక్తం వేచి సన్మానించడం అంటే గౌరవించడం అని అర్థం. సాలువ దండ కాదు, గౌరవించడం. ఏమండి, వ్యక్తిత్వాలు గౌరవించడం దేవుడు మనకిచ్చిన భాగ్యం. అది ఏం చేయాలంటావు? నీకు నాకు సెట్ అవ్వదే. పెళ్ళి అవ్విన తర్వాత సెట్ అవ్వకపోవడం ఏంట్రా? జీవితాంతకాలం పడవలసిందే. హల్లెలూయ. అంటే పెళ్లి ప్రమాణకాలే ఉండదు, మరణము మనలోని ఎడబాపు వరకు అని ఉంటుంది. ఆ నోటుతో ఆ మాట పలకడం నాకు ఇది మొదలుకొని నిరంతరం మన జీవితాంత
కాలం వరకు అనే పదం నేను వాడడానికి గల కారణం అదే. చాలామంది మరణము మనలను ఎడబాపు వరకు అనే పదం వస్తుంది. దాన్ని పలకటము ఇష్టము లేక ఇది మొదలుకొని నిరంతరం మన జీవితాంతకాలం నువ్వైనా పోవాలి, నేనైనా పోయే వరకైనా ఒకరిని ఒకరు విడిచి ఉండకూడదు. అటు దేవుడు ఏర్పరిచిన నియమం అది. అర్థమవుతుందా? దీన్ని తప్పించడానికి ఎవడల్లా కాదు. అర్థమవుతుందండి? ఈ రోజున ఇద్దరుగా కాక ఒకటిగా ఉండాలి. అది నిజమైన వ్యక్తిత్వం, భర్తకు ఉండవలసిన వ్యక్తిత్వం అది. సో మూడవదిగా మరి ఇప్పుడు వరకు భర్తలు చెప్తే తెగ నవ్వేశాడు. మరి ఇప్పుడు భార్యలుగా మన వ్యక్తిత్వాలు ఏంటి? ఉండాలి కదా, మరి ఆపోజిట్ బ్యాలెన్స్ చేయాలి కదా. నువ్వు నీలో ఉండే వ్యక్తిత్వం ఉండవలసిన క్వాలిటీ ఒకటి ఏంటంటే నువ్వు భర్తకు నమ్మకంగా ఉండాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చూద్దాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనివిటి ఆమె యందు నమ్మిక ఉంచెను. ఎస్, ఆమె తాము బ్రతుకు దినములన్నిట, అంటే భర్తకు మేలే చేసింది కానీ కీడేమీ చేయలేదు. భార్యలారా, నిజమైన భార్యలకు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే భర్త ఎడల ఎలాగుండాలి? నమ్మకంగా ఉండాలి. ఎలాగుండాలి చెప్పాలి గట్టిగా, నమ్మకం ఉండాలి. అంతేగాని నువ్వు వెళ్ళినట్టే 36 ఫోన్లు చేస్తావు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఏం ఊరు వస్తుంది, నీ అనుమానం ఏంటరా బాబు, ఏసురక్తి వేచి. కారణం ఏంటంటే మీరు అనకొచ్చి ఏంటి భార్యల గురించి చెప్పి మా మీద పడి ఎడుతున్నాడు ఏంటి అని అనకండి. మరి ఆయన అలాగా ప్రవర్తించడానికి కారణం నువ్వే. నీలో ఏమి లేకపోవడం, నువ్వు అలా నడిచి వెళ్తూ ఉంటావు. ఎవడో చెప్తాడు ఏంట్రా మీ ఆవిడ ఇలా వెళ్ళిపోతుందని, ఆయన వెంటనే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే నువ్వు ఎక్కడున్నావు అంటే ఇంట్లో ఉన్నానండి అని అంటావు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు నవ్వుతాం కాదు, సీరియస్ మ్యాటర్ అంతే కదా. మరి పోనీ ఏమంటే నేను ఈ పని మీద బయట వచ్చానండి, నేను ఇప్పుడు కాసేపులో ఇంటికి వెళ్తానంటే ఏ గొడవ ఉంటుందా? గొడవ ఉండదు కదా. ఆయన ఫోన్ చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు వీడు చెప్పగానే అన్నీ ఫోన్ చేసేస్తాడు. కారణం ఏంటి? నీ మీద కాన్ఫిడెన్స్తో. మరి నువ్వేమంటావు అంటే అబ్బాయి ఇంట్లోనే ఉన్నానండి. మరి నువ్వు ఎక్కడున్నావు మాట్లాడతలేదుటే. నిజమండి, చాలామంది టెస్ట్ చేయడానికి ఫోన్ చేసి ఎక్కడున్నారు యార్, నేను ఇంట్లోనే ఉన్నానని అంటాడు. అదేంటంటే బాబు బండి లేదు, కారు లేదు అంటాడు. వస్తాను బట్టలు వేసుకెళ్తుంది దేవుని స్తోత్రం. ఏది భారీగా చూడండి, ఇక్కడ గుణవతి అయిన భార్యను గురించి ఆమె తన పెనిమిటి, చూడండి ఆమె పెనిమిటి ఆమె యందు ఏముంచాడు అంటే నీ భర్త నీ యందు నమ్మిక ఉంచేటట్లుగా నీ బిహేవియర్, నీ నడక, నీ ప్రవర్తన, నీవు చేసేదంతా కూడా ఉండాలి. అది నిజమైన వ్యక్తిత్వం. ఈ రోజున ఆ నమ్మకత్వం ఉండదు. ఇంత సమయం మనం ప్రొలాంగ్ చేయొద్దు. ఆయన ఇంకో మాట అన్నాడు అక్కడ, ఏంటో తెలుసా? తాము తన బ్రతుకు దినములన్నీ, అంటే భర్తకు మేలే చేస్తుంది కానీ కీడు చెయ్యదు. ఎవరో గుణవతి అయిన భార్య, చెప్పండి. గుణం లేనిదైతే చేస్తుంది ఏసురక్తి వేచి. దాని పర్యాయ పదం అదే. దాన్ని విశ్లేషణ చేయవలసిన అవసరం లేదు కదా. ఈ రోజున నిజమైన భార్యకు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే భర్త ఎడల నమ్మకంగా ఉండాలి. తన జీవిత దినములన్నిటి కూడా భర్తకు ఏం చేయాలి? మేలే చేయాలి కానీ కీడు చేయకూడదు. తర్వాత ఉండవలసింది ఏంటంటే భార్యగా నీకు వ్యక్తిత్వం ఏంటంటే ఏదైనా తెలియనప్పుడు భర్తను అడిగి మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. వాక్యం చూపిద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, 1 కొరింథీ 14వ అధ్యాయం 34, 35 వచనాలు చదవండి. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను, వారు లోబడవలసిందే కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదని ఇలాగ ధర్మశాస్త్రము చెప్పబడుతుంది. వారు ఏమైనాను నేర్చుకొనిన ఎడల
ఇంట తమ తమ భర్తలను ఏం చేయాలి చెప్పండి, మాట్లాడతలేదేంటి? భర్తలను ఏం చేయాలి? మనం ఎప్పుడు అడిగామండి? ఏమండే అడిగింది ఏముంది? నీ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసేయాలి. అడిగింది ఏదే? మన కోరికలు ఎన్నైనా ఉంటాయి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, బాహోన్నతుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఉపవాస కూడికలో అయ్యా ప్రభువా నీ పాదాలు చెంతకు చేరి ఉన్నాం తండ్రి. ఎంతవరకు నాయనా నీ సేవకుని అభిషేకించు ప్రభువా. అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. అయ్యా నిజమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలని ప్రభువా 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు నాయనా. అయ్యా నా ప్రభువా గురువును వెంబడించే శిష్యుడు ప్రభువా. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. నిన్ను వెంబడించాలని ప్రభువా. అయ్యా నాయన మంచి వ్యక్తిత్వం కలిగినైనా విడిచిపెట్టకూడదని ప్రభువా మీరు మాట్లాడారు తండ్రి. నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన భర్త ఎలా ఉండాలో, భార్య ఎలా ఉండాలో ప్రభువా. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. భక్తుడు ఎలా ఉండాలో ప్రభువా, స్నేహితుడు ఎలా ఉండాలో ప్రభువా. అయ్యా అత్త ఎలా ఉండాలో, కోడలు ఎలా ఉండాలో ప్రభువా 7 విషయాలు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. భర్త ఎడల ప్రభువా భార్య నమ్మిక కలిగి ఉండాలని నాయన. అయ్యా నాయన భార్యను విడిచిపెట్టకూడదని భర్తతో చెప్పావు తండ్రి. నీకు వందనాలు అయ్యా. అయ్యా ఈ క్వాలిటీస్ అన్నీ మాలో ఉండటానికి సహాయము దయచేయండి నాయన. అయ్యా నాయన నిజమైన భక్తుడు ప్రభువా. అయ్యా నిన్ను విడువక వెంబడించి యోబు నాయనా నీకు స్తోత్రాలు. అవును ప్రభువా నీకు వందనాలు తండ్రి. నా ప్రవర్తన ఆయన సన్నిధిలో రుజువుపరుచుకుంటానని ఆయన అయ్యా ఛాలెంజ్ చేసి మాట్లాడాడు ప్రభువా. నీకు వందనాలు అయ్యా. అవును తండ్రి నాయన నీ ఎదుట ప్రభువా అటువంటి సాక్ష్యము కలిగి మేము ఉండాలి నాయన. అటువంటి ప్రవర్తన కలిగి మేము ఉండాలి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయన నా తండ్రి ఇంట్లో గృహాల్లో ప్రభువా అత్తలు ఎలా ఉండాలో, కోడలు ఎలా ఉండాలో ప్రభువా మీరు మాట్లాడారు తండ్రి. అయ్యా నాయన నా తండ్రి కోడలు ప్రేమించే అత్త, అయ్యా నాయన అత్తను విడిచిపెట్టకుండా ఉండే కోడలు ప్రభువా. అయ్యా నాయన నేటి సమాజంలో కుటుంబాలలో, క్రైస్తవ కుటుంబాలలో ఇటువంటి బంధుత్వం కలిగి, ఇటువంటి ఐక్యత కలిగి, ఇటువంటి సమాధానము కలిగి, ఇటువంటి ప్రేమ కలిగి ఉండటానికి నాయన నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఈ వ్యక్తిత్వాలన్నీ కూడా ప్రభువా మాలో ఉండాలి, లక్షణాలన్నీ మాలో ఉండాలి ప్రభువా. అటువంటి కృప మీరు మాకు దయచేయండి నాయన. విత్తబడిన ఈ మాటలు మా హృదయాలలో నీరు కట్టి ఫలింపచేసి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినలకు వాక్యమైన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.